Hello friends, in this video we are going to learn 54 sentences using the word say with their Telugu meanings. I can't say. నేను చెప్పలేను. Say it clearly. స్పష్టంగా చెప్పండి. What did he say? అతను ఏమి చెప్పాడు? What did she say? ఆమె ఏమి చెప్పింది? What did you say? మీరు ఏమి చెప్పారు? He will not say yes. అతడు అవును అని చెప్పడు. Did you say something? మీరేమైనా చెప్పారా? I have nothing to say. నేను చెప్పడానికి ఏమీ లేదు. What did the doctor say? డాక్టర్ ఏమన్నాడు? They say love is blind. ప్రేమ గుడ్డిదని అంటారు. Please say hello to her. ఆమెకు నమస్కారం చెప్పండి. She did not say anything. ఆమె ఏమీ చెప్పలేదు. I didn't know what to say. నాకు ఏం చెప్పాలో తోచలేదు. I wonder what he will say. అతడు ఏం చెబుతాడో అనుకుంటున్నాను. Say hello to your friends. మీ స్నేహితులకు నమస్కారం చెప్పండి. What did you say to Padma? పద్మకు ఏం చెప్పావు? Would you say it once more? మరోసారి చెబుతారా? He did not know what to say. అతనికి ఏం చెప్పాలో తోచలేదు. Did he say anything about it? దాని గురించి ఆయన ఏమైనా చెప్పారా? Why did you say such a thing? అలాంటి విషయం ఎందుకు చెప్పారు? I just don't know what to say. నాకు ఏం చెప్పాలో తోచడం లేదు. People don't say that anymore. ఇకపై ప్రజలు అలా అనరు. How do you say that in Italian? దానిని ఇటాలియన్ భాషలో ఎలా చెబుతారు? Listen carefully to what I say. నేను చెప్పేది శ్రద్ధగా వినండి. What did you say your name was? మీ పేరు ఏమిటని మీరు చెప్పారు? No one had anything left to say. ఎవ్వరికీ చెప్పడానికి ఏమీ మిగులలేదు. Nobody had anything more to say. ఇంకెవరికీ చెప్పడానికి ఏమీ లేదు. Now it's time to say good night. ఇప్పుడు శుభరాత్రి చెప్పే సమయం వచ్చింది. I didn't know what to say to him. అతనికి ఏం చెప్పాలో తోచలేదు. I just dropped in to say goodbye. నేను వీడ్కోలు చెప్పడానికి వచ్చాను. Please say hello to your parents. మీ తల్లిదండ్రులకు నమస్కారం చెప్పండి. You can say whatever you want to. ఏం కావాలన్నా చెప్పొచ్చు. Don't worry about what others say. ఇతరులు ఏం చెప్పినా కంగారు పడకండి. She didn't know what to say to him. అతనికి ఏం చెప్పాలో ఆమెకు తోచలేదు. Did he say anything about it to you? దాని గురించి అతను మీతో ఏమైనా చెప్పాడా? Please say hello to your parents for me. నా కోసం మీ తల్లిదండ్రులకు నమస్కారం చెప్పండి. She wanted him to say that he loved her. తనను ప్రేమిస్తున్నానని అతడు చెప్పాలని ఆమె కోరుకుంది. They say that a large dam will be built. పెద్ద ఆనకట్ట నిర్మిస్తామని చెబుతున్నారు. Go and say goodbye to them before they leave. బయలుదేరే ముందు వారికి వీడ్కోలు చెప్పండి. I agree with what you say to some extent. మీరు చెప్పేదానితో నేను కొంతవరకు ఏకీభవిస్తాను. She called him to say that she'd be late.
ఆమెకు ఆలస్యం అవుతుందని చెప్పడానికి ఫోన్ చేసింది. I have something that I want to say to him. నేను అతనికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. Tarun shouldn't say such rude things to Manasa. తరుణ్ మానసతో ఇలాంటి అసభ్యకరమైన మాటలు మాట్లాడకూడదు. You should pay more attention to what you say. మీరు చెప్పే విషయాలపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. I don't know what to say to make you feel better. మీకు మంచి అనుభూతిని కలిగించడానికి ఏమి చెప్పాలో నాకు తెలియదు. She wanted him to say that he would pay the bill. అతడు బిల్లు చెల్లిస్తానని చెప్పాలని ఆమె కోరుకుంది. He didn't say so, but he implied that I was lying. అతను అలా అనలేదు, కానీ నేను అబద్ధం చెబుతున్నానని అతను సూచించాడు. Tarun doesn't understand what Manasa is trying to say. తరుణ్కి మానస ఏం చెబుతుందో అర్థం కావట్లేదు. I can't figure out what the writer is trying to say. రచయిత ఏం చెప్పదలుచుకున్నాడో అర్థం కావడం లేదు. I think it's time for me to say what I really think. నేను నిజంగా ఏమి అనుకుంటున్నానో చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని నేను అనుకుంటున్నాను. Please say hello to her if you see her at the party. పార్టీలో ఆమెను చూస్తే ఆమెకు హలో చెప్పండి. Tarun doesn't know how to say what he wants to say in French. తరుణ్కి తను చెప్పాలనుకున్నది ఫ్రెంచ్లో ఎలా చెప్పాలో తెలియడం లేదు. I don't think many people can say they are satisfied with their salary. చాలా మంది తమ జీతంతో సంతృప్తి చెందారని నేను అనుకోను. They say that in America anyone can become president, but perhaps that's not really true. అమెరికాలో ఎవరైనా అధ్యక్షుడు కావచ్చని అంటుంటారు, కానీ అది నిజం కాదు. Thank you for watching this video, and we look forward to seeing you again in the next one.